హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవుతున్నారండి? బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయండి. అందువల్ల అస్సలు టైం అనేది వేస్ట్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో మనకి చదువుకోవడం అనేది. మనకి ఇంకా టైం ఉందిలే, 1 మంత్ ఉందిలే, 2 మంత్ ఉందిలే, 3 మంత్స్ ఉందిలే అనుకుంటే మనకసలు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు మన మైండ్‌లో అసలు జీరో అంటే అసలు ఏమీ ఉండదు. అందువల్ల ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అయితే మన బిట్స్ అనేవి డేట్ దగ్గరయ్యేటప్పుడు మనం రివిజన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఏకం ఒకసారి చదివిస్తే మనకు అవ్వదు. రివిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మనకి ఇండియన్ హిస్టరీ అండి ఈరోజు నేను చెప్తున్నాను. దీనికి ముందు ఇండియన్ జియోగ్రఫీ చెప్పాను, తెలుగు చెప్పాను, కంటెంట్, మెథడాలజీ, సైన్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ, సోషల్ కంటెంట్, మెథడాలజీ చెప్పాను. మళ్ళీ ఈరోజు అదే హిస్టరీ తర్వాత జియోగ్రఫీ అలా డివైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందు వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం చెప్పాను. ఒకసారి కొత్త వాళ్ళైతే మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా మంచి బిట్సే చెప్పడం జరిగింది. చాలామంది అసలు వీడియోని అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. ఈరోజు బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం. ఏదైనా బిట్ మిస్ కావచ్చు. అన్నీ కూడా ఒక నోట్‌బుక్ పెట్టుకొని రాసుకోండి. తర్వాత మీకు రివిజన్‌కి యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు డిస్కస్ చేసుకోవడానికి బావుంటుందండి. అందరూ మంచి టైమ్ టేబుల్ రెడీ చేసుకోండి. రెడీ చేసుకుంటే మీకు చదువుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. రివిజన్‌కి టైం అనేది మీరు ప్రత్యేకించి పెట్టుకోండి. ఓన్లీ చదవడానికి కాదు, రివిజన్ కూడా మన టైం అనేది కేటాయించుకోవాలండి. టైం కేటాయించుకుంటేనే మీకు గుర్తుంటాయండి. రివిజన్‌లో మనం ఏది చదివితే అదే మాత్రమే గుర్తుంటుంది. ముందు చదివిందంతా మనకి వేస్టేనండి. ముందు చదివింది మనం రివిజన్ చేస్తేనే దానికి విలువ అనేది ఉంటుంది. అందువల్ల మీరు రివిజన్ చేయమని చెప్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాం. ఓకే. థ్యాంక్ యూ. సిల్వర్ టంగ్ ద ఆపరేటర్ అని ఏ జాతీయ నాయకుడిని పిలుస్తారు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ అండి. సిల్వర్ టంగ్ ద ఆపరేటర్ అని ఏ జాతీయ నాయకుడిని పిలుస్తారు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్, హంటర్ విద్యా కమిషన్ సభ్యుడైన భారతీయుడు ఎవరు? హంటర్ విద్యా కమిషన్ సభ్యుడైన భారతీయుడు ఎవరని అడిగారండి ఇక్కడ మనకి. ఆనంద్ మోహన్ బోస్ అండి. హంటర్ విద్యా కమిషన్ సభ్యుడైన భారతీయుడు ఆనంద్ మోహన్ బోస్. నెక్స్ట్, నేతాజీ స్థాపించిన పార్టీ ఏది? ఫార్వర్డ్ ద బ్లాక్ అండి. నేతాజీ స్థాపించిన పార్టీ ఫార్వర్డ్ ద బ్లాక్. నెక్స్ట్, వందే మాతరాన్ని ఆంగ్లంలోకి అనువాదించిన వారు అరవింద్ ఘోష్ అండి. వందే మాతరాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు అరవింద్ ఘోష్. నెక్స్ట్, ఆనందమఠ్లో ప్రధాన ఇతివృత్తం ఏంటి? ఆనందమఠ్లో ప్రధాన ఇతివృత్తం ఏంటంటే సన్యాసుల తిరుగుబాటు అండి. ఆనందమఠ్లో ప్రధాన ఇతివృత్తం సన్యాసుల తిరుగుబాటు. ఆలీపూర్ కుట్ర కేసు నుంచి అరవింద్ ఘోష్ను నిర్దోషిగా విడుదల చేయించిన వారు ఎవరు అంటే మనకి ఇక్కడ సిఆర్ దాస్ అండి. ఆలీవార్ కుట్ర కేసు నుంచి అరవింద్ ఘోష్ను నిర్దోషిగా విడుదల చేయించిన వారు సిఆర్ దాస్ అండి. నెక్స్ట్, భారతదేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన తొలి ముస్లిం ఎవరు అంటే అప్పకుల్లా ఖాన్ అండి. భారతదేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన తొలి ముస్లిం అప్పకుల్లా ఖాన్ అండి. నెక్స్ట్, దేశంలో తొలిసారి అరెస్ట్ అయిన బాలుడిగా స్వతంత్రోద్యమ చరిత్రలో నిలిచిన వారు అంటే ఓరిగంటి రామచంద్రయ్య. దేశంలో తొలిసారి అరెస్ట్ అయిన బాలుడిగా స్వతంత్రోద్యమ చరిత్రలో నిలిచిన వారు ఎవరు అంటే ఓరిగంటి రామచంద్రయ్య అండి. నెక్స్ట్, సిన్ ఫిన్ ఉద్యమం ప్రేరణతో భారత్లో జరిగిన ఉద్యమం హోమ్ రూల్ ఉద్యమం అండి. సిన్ ఫిన్ ఉద్యమం ప్రేరణతో భారత్లో జరిగిన ఉద్యమం ఏంటంటే హోమ్ రూల్ ఉద్యమం అండి. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే 1920 ఆగస్టు 31. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే 1920 ఆగస్టు 31 అండి. నెక్స్ట్, సహాయ సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో స్థాపించిన విద్యా సంస్థలు ఏంటి అంటే జామియా మిలియా ఇస్లామియా, బీహార్ విద్యాపీఠం, కాశీ విద్యాపీఠం, గుజరాత్ విద్యాపీఠం అండి. ఇవి సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో స్థాపించిన విద్యా సంస్థలు అండి. ఇవి మొత్తం 4. ఒకటి జామియా మిలియా ఇస్లామియా, బీహార్ విద్యాపీఠం,
కాశీ విద్యాపీఠం, గుజరాత్ విద్యాపీఠం. మొత్తం ఈ 4 అండి. నెక్స్ట్ వందే మాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే మనకి 1905 ఆగస్టు 16. వందే మాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే మనకి ఇక్కడ 1905 ఆగస్టు 16 అండి. నెక్స్ట్ న్యూ లాంప్స్ ఫర్ ఓల్డ్ వ్యాస సంపుటి రాసిన వారు ఎవరు అంటే అరవింద్ ఘోష్. న్యూ లాంప్స్ ఫర్ ఓల్డ్ వ్యాస సంపుటి రాసిన వాళ్ళు అరవింద్ ఘోష్ అండి. నెక్స్ట్ వందే మాతర ఉద్యమం కాలంలో గోపాలమిత్ర బెంగాల్లో ఏర్పరిచిన సంస్థ ఏది? వందే మాతర ఉద్యమం కాలంలో గోపాలమిత్ర బెంగాల్లో ఏర్పరిచిన సంస్థ ఏదంటే వార్షిక్ హిందూ మేళ అండి. వందే మాతర ఉద్యమ కాలంలో గోపాలమిత్ర బెంగాల్లో ఏర్పరిచిన సంస్థ అంటే వార్షిక్ హిందూ మేళ. నెక్స్ట్ దక్షిణ భారత్లో తొలి ఐఈ సమావేశం జరిగిన ప్రాంతం ఏదంటే మద్రాస్. దక్షిణ భారతంలో తొలి ఐఈ సమావేశం జరిగిన ప్రాంతం మద్రాస్ అండి. నెక్స్ట్ ఇంగ్లాండ్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? ఇంగ్లాండ్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్విట్ కశ్మీర్ ఉద్యమం నిర్మాత ఎవరు? క్విట్ కశ్మీర్ ఉద్యమ నిర్మాత ఎవరంటే షేక్ అబ్దుల్లా. క్విట్ కశ్మీర్ ఉద్యమ నిర్మాత ఎవరంటే షేక్ అబ్దుల్లా. నెక్స్ట్ శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1930 మార్చి 12. శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే 1930 మార్చి 12 జరిగిందండి, ప్రారంభమైంది. బెంగాల్ను తిరిగి ఏకీకరించిన సంవత్సరం 1911. బెంగాల్ను తిరిగి ఏకీకరించిన సంవత్సరం ఏదంటే 1911. కలకత్తా నుంచి రాజధాని ఢిల్లీకి మార్చిన వారు ఎవరు? కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చిన వారు ఎవరు అంటే హర్దంజ్ అండి. నెక్స్ట్ రాజాజీ ఫార్ములాను ఎప్పుడు రూపొందించారు అంటే 1944. రాజాజీ ఫార్ములాను ఎప్పుడు రూపొందించారంటే 1944 అండి. వీడియో స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. స్వదేశీ ఉద్యమంలో బాలభారతి సమితి ఎప్పుడు ఏర్పడింది అంటే రాజమండ్రిలో అండి. ఎక్కడంటే రాజమండ్రి. స్వదేశీ ఉద్యమంలో బాలభారతి సమితి ఎక్కడ ఏర్పడిందంటే రాజమండ్రిలో అండి. నెక్స్ట్ యాచిండం కాదు శాసించాలి అన్నవారు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అండి. యాచించడం కాదు శాసించాలి అన్నవారు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అండి. నెక్స్ట్ తిలక్ ప్రచురించిన పత్రికలు ఏవి? తిలక్ ప్రచురించిన పత్రికలు ఏవని అన్నారండి. ఒకటి కేసరి, 2 మరాఠీ అండి. 2 పత్రికలను తిలక్ ప్రచురించడం జరిగిందండి. ఒకటి కేసరి, 2 మరాఠీ. త్రివర్ణ పతాకాన్ని మేడం కామా ఎక్కడ ఎగరవేశారు అంటే స్టట్గర్టా జర్మనీలో అండి. త్రివర్ణ పతాకాన్ని మేడం కామా ఎక్కడ ఎగరవేశారంటే స్టట్గర్టా అండి, జర్మనీలో ఎగరవేశారు. గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్ళారు? గాంధీజీ దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్ళారంటే 1893లో వెళ్ళారండి గాంధీజీ గారు దక్షిణాఫ్రికా. మైకేల్ ఓ డయ్యర్ను ఉద్దమ్ సింగ్ ఎప్పుడు చంపాడు? మైకేల్ ఓ డయ్యర్ను ఉద్దమ్ సింగ్ ఎప్పుడు చంపాడు అంటే మనకి 1940లో చంపడం జరిగిందండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జామా మసీద్ అంటే ఢిల్లీ ప్రార్థనలో పాల్గొన్న ఆర్య సమాజ నాయకుడు ఎవరు? జామా మసీద్ అంటే అది ఢిల్లీలో ప్రార్థనలోని పాల్గొన్న ఆర్య సమాజ నాయకుడు ఎవరంటే స్వామి శ్రద్ధానంద్ అండి. స్వామి శ్రద్ధానంద్. నెక్స్ట్ సైమన్ కమిషన్ కాలంలో మద్రాసులో మరణించిన యువకుడు ఎవరు అంటే పార్థసారథి అండి. సైమన్ కమిషన్ కాలంలో మద్రాసులో మరణించిన యువకుడు ఎవరంటే పార్థసారథి. మనకి ఇక్కడ పార్థసారథి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం. సైమన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం. సైమన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం అంటే మనకి ఇక్కడ 1928 అండి. ఇందులో సభ్యుల సంఖ్య 7. ఈ కమిషన్ కాలం నాటి వైస్రాయ్ ఇర్విన్. చూడండి ఇక్కడ బిట్స్ ఎలా ఉన్నాయో. సైమన్ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం అంటే 1928. ఇందులో సభ్యుల సంఖ్య అంటే 7 వస్తారు. 7 ఉన్నారు ఇందులో సైమన్ కమిషన్ సభ్యులు. ఈ కమిషన్ కాలం నాటి వైస్రాయ్ ఎవరంటే ఇర్విన్ అండి. ఈ సైమన్ కమిషన్ మద్రాసులో మరణించిన వారు ఎవరంటే పార్థసారథి అండి.
నెక్స్ట్ జెండా సత్యాగ్రహం నాగ్పూర్లో ప్రారంభించిన వారు జమ్నాలాల్ బజాక్ అండి. జెండా సత్యాగ్రహాన్ని నాగ్పూర్లో ప్రారంభించారు జమ్నాలాల్ బజాజ్ అండి. జెండా సత్యాగ్రహం నాగ్పూర్లో ప్రారంభించిన వారు జమ్నాలాల్ బజాజ్. నెక్స్ట్ కేంద్ర శాసనసభకు స్పీకర్గా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు అంటే విఠల్ భాయ్ పటేల్. కేంద్ర శాసనసభకు స్పీకర్గా ఎన్నికైన తొలి భారతీయుడు అంటే విఠల్ భాయ్ పటేల్. శాసన ఉల్లంఘన ఉద్యమ రాణి ఎవరు అంటే సరోజిని నాయుడు. శాసన ఉల్లంఘన ఉద్యమ రాణి ఎవరంటే సరోజిని నాయుడు అండి. నెక్స్ట్ గైడిన్ లియు ఏ ఉద్యమంలో ప్రసిద్ధి పొందారు అంటే ఉప్పు సత్యాగ్రహంలో. గైడిన్ లియు ఏ ఉద్యమంలో ప్రసిద్ధి పొందారంటే ఉప్పు సత్యాగ్రహం. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బిరుదు ఏమిటి అంటే సరిహద్దు గాంధీ. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బిరుదు ఏమిటి అని అడిగారండి ఇక్కడ మనకి సరిహద్దు గాంధీ. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న గాంధీజీ అనుచరుల సంఖ్య ఎంతమంది అంటే 78. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న గాంధీజీ అనుచరుల సంఖ్య ఎంత అంటే 78 అండి. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారు అంటే కటక్ ఒడిశా రాష్ట్రంలో జన్మించడం జరిగిందండి. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ జన్మించారంటే కటక్ అంటే ఒడిశాలో జన్మించడం జరిగింది. నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవులకు బోస్ పెట్టిన పేర్లు ఏమిటి. అండమాన్ నికోబార్ దీవులకు బోస్ పెట్టిన పేర్లు ఏంటి అంటే మనకు షహీద్ స్వరాజ్. అండమాన్ నికోబార్ దీవులకు బోస్ పెట్టిన పేర్లు ఏంటంటే షహీద్ స్వరాజ్ అండి. నెక్స్ట్ ది డిజైన్ లైఫ్ సావిత్రి గంధ రచయిత ఎవరు. ది డిజైన్ లైఫ్ సావిత్రి గంధ రచయిత ఎవరని మనకి ఇక్కడ అడగడం జరిగిందండి. అరవింద్ ఘోష్ అండి. నెక్స్ట్ 1946 నాటి క్యాబినెట్ మిషన్లోని సభ్యులు పెతిక్ లారెన్, ఎస్ఆర్ సాఫ్టర్, డక్రిస్, ఏవి అలెగ్జాండర్ అండి. 1946 నాటి క్యాబినెట్ కమిషన్లోని సభ్యులు వీళ్ళందరూ. నెక్స్ట్ వేల్స్ రాకుమారుడు అంటే 8వ ఎడ్వర్డా అండి ఇండియాను ఎప్పుడు సందర్శించారంటే 1921లో. వేల్స్ రాకుమారుడు మనకి ఇండియాను ఎప్పుడు సందర్శించారు అంటే మనకి 1921లో సందర్శించడం జరిగిందండి. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ వనిత ఎవరు అంటే సరోజిని నాయుడు అండి. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ వనిత ఎవరంటే సరోజిని నాయుడు అండి. నెక్స్ట్ దేశీకోత్తమ బిరుదాంకితులు ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. దేశీకోత్తమ బిరుదాంకితులు ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ అండి. నెక్స్ట్ ఏ నియోజకవర్గం నుంచి దాదాబాయి నౌరోజీ బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్కు ఎన్నికయ్యారంటే ప్రిన్స్ షబరి. ఏ నియోజకవర్గం నుంచి దాదాబాయి నౌరోజీ బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్కు ఎన్నికయ్యారు అంటే మనకి ఇక్కడ ప్రిన్స్ షబరి అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్, స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫకీర్ మోహన్ సేనాపతి ఏ రాష్ట్రానికి చెందిన జాతీయ కవి అంటే ఒడిశా రాష్ట్రానికి అండి. ఫకీర్ మోహన్ సేనాపతి ఏ రాష్ట్రానికి చెందిన జాతీయ కవి అంటే ఒడిశా రాష్ట్రానికి అండి. నెక్స్ట్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అంటే 1934లో స్థాపకులు అండి ఎవరు అంటే జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934 స్థాపించారండి. అది స్థాపించిన వాళ్ళు ఎవరు అంటే జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్ అండి. నెక్స్ట్ అతివాదులు మితవాదులు ఎప్పుడు ఏకమయ్యారు. అతివాదులు మితవాదులు ఎప్పుడు ఏకమయ్యారు అంటే 1916లో అతివాదులు మితవాదులు ఏకమవ్వడం జరిగిందండి. నెక్స్ట్ గాంధీజీ రాసిన ప్రముఖ గ్రంథాలు ఏమిటి. గాంధీజీ రాసిన ప్రముఖ గ్రంథాలు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అండ్ హిందూ స్వరాజ్ అండి. 2 గ్రంథాలు గాంధీ గారు రాయడం జరిగింది. ఒకటి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అండి, రెండోది హింద్ స్వరాజ్. నెక్స్ట్ 1921 మోస్లా తిరుగుబాటు నాయకుడు అండి, అది కేరళలో జరిగింది. అలీ ముస్లియార్ 1921
మోప్లా తిరుగుబాటు నాయకుడు ఎవరంటే అలీ ముస్లియార్. రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం ఎన్ని జరిగాయి అంటే మనకి ఇక్కడ 3 అండి. రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం 3 జరిగాయండి. నెక్స్ట్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల తరపున వాదించిన జాతీయ కాంగ్రెస్ న్యాయవాదులు బృందం ఏంటి? బృందం అంటే సభ్యులండి. అందులో ఒకటి భులాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సహ్రా అండ్ అసఫ్ అలీ. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుల తరపున వాదించిన జాతీయ కాంగ్రెస్ న్యాయవాదుల బృందం ఏదంటే భులాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సఫ్రు అండ్ అసఫ్ అలీ అండి, ముగ్గురు. నెక్స్ట్ ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం పేరేమిటి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి దళం. ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం పేరేమిటి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి దళం అండి. నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి దళానికి నాయకురాలు ఎవరు అంటే లక్ష్మీ సెహగల్. ఝాన్సీ లక్ష్మీబాయి దళానికి నాయకురాలు ఎవరు అంటే లక్ష్మీ సెహగల్ అండి. నెక్స్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. లక్ష్మీబాయి దళానికి నాయకురాలు అంటే మనం లక్ష్మీబాయి అని పెట్టిస్తుంటాము, కానీ లక్ష్మీ సెహగల్ అండి ఇక్కడ. నెక్స్ట్ ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ ఎప్పుడు జరిగింది అంటే 1946 ఆగస్టు 16న. ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ ఎప్పుడు జరిగిందంటే 1946 ఆగస్టు 16న జరగడం జరిగిందండి. నెక్స్ట్ ఇండియన్ ఇండిపెండెంట్ బిల్ను బ్రిటన్ ఆఫ్ హౌస్ కామన్ సభలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఇండియన్ డెవలప్మెంట్ బిల్ను బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్లో సభలో ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు అంటే మనకి ఇక్కడ లిస్టోవెల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియన్ ఇండిపెండెంట్ బిల్ను బ్రిటన్ హౌస్ ఆఫ్ డ్రెస్లో ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే మనకి లార్డ్ షామల్ అండి. ఇండియన్ ఇండిపెండెంట్ బిల్ను బ్రిటన్ హౌస్ ఆఫ్ డ్రెస్లో ప్రవేశపెట్టిన వారు లార్డ్ షామల్ అండి. చూడండి కన్ఫ్యూజ్ అవుతుంటారు రెండు బిట్లు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అంటే జీవత్ రామ్ భగవాన్ దాస్ కృపాలిని అండి. ఇది జేబీ కృపాలిని అండి ఇతను. స్వతంత్రం వచ్చే నాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరంటే జీవత్ రామ్ భగవాన్ దాస్ కృపాలిని అండి. ఇవన్నీ మన షార్ట్కట్లో జేబీ కృపాలిని అని కూడా మనం పిలవడం జరుగుతుంది. వైస్రాయ్ వేవెల్ 1945లో అఖిలపక్ష సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు అంటే సిమ్లా అండి. వైస్రాయ్ వేవెల్ 1945లో అఖిలపక్ష సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడంటే సిమ్లాలో అండి. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్మకథ పేరేమిటి అంటే మై రెమినిసెన్సెస్ అండి. రవీంద్రనాథ్ ఆత్మకథ పేరు ఏంటంటే మై రెమినిసెన్సెస్. నెక్స్ట్ యాన్ ఇండియన్ పిలిగ్రిమ్ రాసిన వారు సుభాష్ చంద్రబోస్ అండి. నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు చేశారంటే 1929. పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు చేశారు అంటే 1929లో. చీరాల పేరాల ఉద్యమం ఏ ఉద్యమంలో భాగం అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. చీరాల పేరాల ఉద్యమం ఏ ఉద్యమంలో భాగం అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అండి. నెక్స్ట్ విజయవాడ ఐఈకి పరిశీలకుడుగా హైదరాబాద్ నుంచి వచ్చిన వారు అంటే మాడబాటి హనుమంతరావు. విజయవాడ ఐఈకి పరిశీలకుడుగా హైదరాబాద్ నుంచి వచ్చిన వారు మాడపాటి హనుమంతరావు. జాతీయ ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించిన తొలి తెలుగు వనిత అంటే రావూరి అలివేలు మంగమ్మ. జాతీయ ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించిన తొలి తెలుగు వనిత ఎవరంటే రావూరి అలివేలు మంగమ్మ. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ ఏదంటే చింతపల్లి. అల్లూరి సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ అంటే చింతపల్లి అండి. నెక్స్ట్ 1920లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎక్కడ స్థాపించారంటే తాస్కెట్ అండి. 1920లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఎక్కడ స్థాపించారంటే తాస్కెంట్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఎప్పుడు ఉరి తీశారంటే 1931 మార్చి 23న. భగత్ సింగ్,
రాజగురు సుఖ్దేవులను ఎప్పుడు ఉరితీశారంటే 1931 మార్చి 23న ఉరితీయడం జరిగిందండి. ఆనంద మండల్ అనే విప్లవ సంస్థ ఎక్కడ నుంచి స్వాతంత్రం కోసం పోరాడింది అంటే అహ్మదాబాద్. ఆనంద మండల్ అనే విప్లవ సంస్థ ఎక్కడి నుంచి స్వాతంత్రం కోసం పోరాడింది అంటే అహ్మదాబాద్ అండి. నెక్స్ట్ 1937లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందంటే 8 అండి. 1937లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందంటే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 1942లో భారత్లో పర్యటించిన చైనా అధ్యక్షుడు ఎవరు అంటే చాంగ్ కై షేక్ అండి. 1942లో భారత్లో పర్యటించిన చైనా అధ్యక్షుడు ఎవరంటే చాంగ్ కై షేక్ అండి. నెక్స్ట్ నేతాజీ సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1943 అక్టోబర్ 21ని 1943 అక్టోబర్ 21న ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ ఇండిపెండెంట్ బిల్లును ఆమోదించిన బ్రిటన్ చక్రవర్తి ఎవరంటే 6వ జార్జి అండి. ఇండియన్ ఇండిపెండెంట్ బిల్లును ఆమోదించిన బ్రిటన్ చక్రవర్తి ఎవరంటే 6వ జార్జి అండి. వైస్రాయ్గా లార్డ్ ఇర్విన్ పాలనా కాలం 1926-1931. వైస్రాయ్గా లార్డ్ ఇర్విన్ పాలనా కాలం ఎప్పుడంటే 1926 నుంచి 1931 వరకు అండి. లార్డ్ లిన్ లిత్గా పాలనా కాలం ఎంత అంటే 1936-1943. లార్డ్ లిన్ లిత్ గో పాలనా కాలం ఎప్పుడంటే 1936-1943. ఖచ్చితంగా ఈ పాలనా టైం అనేది అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ యుగాంతర్ పత్రిక అధినేత ఎవరు? యుగాంతర్ పత్రిక అధినేత ఎవరు అంటే బరేంద్ర కుమార్ ఘోష్ అండి. బరేంద్ర కుమార్ ఘోష్ యుగాంతర్ పత్రిక అధినేత. నెక్స్ట్ సచిన్ సన్యాల్ రాసిన గ్రంథం బందీ జీవన్. సచిన్ సన్యాల్ రాసిన గ్రంథం ఏంటంటే బందీ జీవన్ అండి. నెక్స్ట్ మాండేలా జైలు నుంచి తిలక్ విడుదలైన సంవత్సరం. మాండేలే జైలు నుంచి తిలక్ విడుదలైన సంవత్సరం అడగడం జరిగింది. 1914 అండి. రఫ్త్ గ్రెఫ్తార్ పత్రిక అధినేత దాదాబాయి నౌరోజీ. రఫ్త్ గ్రెఫ్తార్ పత్రిక అధినేత ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ అండి. భారతదేశం నుంచి బర్మా ఏ చట్టం ద్వారా విడిపోయింది అంటే 1935 చట్టం ద్వారా భారతదేశం నుంచి బర్మా విడిపోవడం జరిగిందండి. నెక్స్ట్ అమృత బజార్ పత్రిక స్థాపకుడు ఎవరు అంటే శిశిర్ కుమార్ ఘోష్. అమృత బజార్ పత్రిక స్థాపకుడు ఎవరంటే శిశిర్ కుమార్ ఘోష్ అండి. నెక్స్ట్ జై హింద్ చలో ఢిల్లీ నినాదకర్త ఎవరు అంటే నేతాజీ బోస్ అండి. జై హింద్ చలో ఢిల్లీ నినాదకర్త ఎవరంటే నేతాజీ బోస్ అండి. లార్డ్ రీడింగ్ పాలనా కాలం. లార్డ్ రీడింగ్ పాలన అంటే 1921-1925. నెక్స్ట్ ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ఎవరు అంటే లాయక్ అలీ. ట్రాజెడ్ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ఎవరంటే లాయక్ అలీ అండి. నెక్స్ట్ ద ఎండ్ ఆఫ్ యాన్ యారా రాసిన వారు కేఎం మున్షి అండి. ద ఎండ్ ఆఫ్ యాన్ యారా రాసిన వారు కేఎం మున్షి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయుల సహాయం కోరుతూ లిన్ లిత్గో చేసిన ప్రకటన ఏమిటి అంటే ఆగస్ట్ ఆఫర్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయుల సహాయం కోరుతూ లిన్ లిత్గో చేసిన ప్రకటన ఏంటి అంటే ఆగస్ట్ ఆఫర్. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ను భారత్కు పంపిన ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు అంటే క్లెమెంట్ ఆట్లీ. క్యాబినెట్ మిషన్ను భారత్కు పంపిన ఇంగ్లాండ్ ప్రధాని ఎవరంటే క్లెమెంట్ ఆట్లీ. నేతాజీకి సహకరించిన జపాన్ ప్రధాని ఎవరు అన్నారండి టోజో. నేతాజీకి సహకరించిన జపాన్ ప్రధాని ఎవరంటే టోజో అండి. హోమ్ రూల్ ఉద్యమాన్ని అనిబిసెంట్ ఎక్కడ నుంచి ప్రారంభించారు అంటే అడయార్ తమిళనాడు నుంచి ప్రారంభించారు. హోమ్ రూల్ ఉద్యమాన్ని అనిబిసెంట్ ఎక్కడి నుంచి ప్రారంభించారంటే అడయార్ అంటే తమిళనాడు రాష్ట్రం నుంచి. 1911లో తొలిసారి ఐఈలో జాతీయ గీతాలాపన సమయం
నాటి ఐయు అధ్యక్షుడు ఎవరు అంటే బిఎన్ థర్. 1911లో తొలిసారి ఐఈలు జాతీయ గీతాలాపన సమయం నాటి ఐఈ అధ్యక్షుడు ఎవరు అంటే బిఎన్ థర్. నెక్స్ట్ కాంగ్రెస్ ముస్లిం లీగుల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి అంటే లక్నో ఒప్పందం 1916లో జరిగిందండి. కాంగ్రెస్ ముస్లిం లీగుల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే లక్నో ఒప్పందం అండి, 1916లో జరిగింది. నెక్స్ట్ హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలపై రామ్సే మెక్ డొనాల్డ్ చేసిన ప్రకటన ఏమంటారంటే కమ్యూనల్ అవార్డ్స్. కమ్యూనల్ అవార్డ్స్ అండి. హరిజనుల ప్రత్యేక నియోజకవర్గాలపై రామ్స్ మెక్ డొనాల్డ్ చేసిన ప్రకటనను ఏమంటారంటే కమ్యూనల్ అవార్డ్స్ అని అంటాము. నెక్స్ట్ ద్వితీయ సిద్ధాంతకర్త ఎవరు అంటే ద్విజాతి సిద్ధాంతకర్త ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా. ద్విజాతి సిద్ధాంతకర్త ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా అండి. నెక్స్ట్ గాంధీజీ హరిజనులకు ప్రవేశం కల్పించిన దేవాలయం కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉంది అంటే సిద్ధాంతం అనే ఊరిలో. గాంధీజీ హరిజనులకు ప్రవేశం కల్పించిన దేవాలయం కృష్ణా జిల్లాలో సిద్ధాంతం అనే ఊరిలో ఉందండి. నీల్ దర్పణ్ గ్రంథకర్త ఎవరు? నీల్ దర్పణ్ గ్రంథకర్త ఎవరు అంటే దీన బంధుమిత్ర. అంబేద్కర్ గాంధీజీల మధ్య జరిగిన ఒప్పందం ఏంటి అంటే పూనా ఒప్పందం. అంబేద్కర్ గాంధీజీల మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే పూనా ఒప్పందం. అంటే గోఖలే తీర్మానం ఉద్దేశం ఏంటి? గోఖలే తీర్మానం ఉద్దేశం ఏంటి? అది 1912లో అండి. బడి ఈడి పిల్లలను ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించడం. గోఖలే తీర్మానం ఏంటంటే బడి ఈడి పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించడం. నెక్స్ట్ గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వ్యక్తి ఎవరు అంటే దర్శి చెంచయ్. గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వ్యక్తి ఎవరంటే దర్శి చెంచయ్ అండి. నెక్స్ట్ స్వరాజ్య పార్టీ అధికార పత్రిక ఏంటంటే ఫార్వర్డ్ అండి. స్వరాజ్య పార్టీ అధికార పత్రిక ఏంటంటే ఫార్వర్డ్. నెక్స్ట్ మోతీలాల్ నెహ్రూ 1919లో స్థాపించిన పత్రిక ఏమిటంటే ఇండిపెండెంట్. మోతీలాల్ నెహ్రూ స్థాపించిన 1919లో స్థాపించిన పత్రిక ఏంటంటే ఇండిపెండెంట్. నెక్స్ట్ వార్ధా విద్యా ప్రణాళికను గాంధీజీ ఎప్పుడు రూపొందించారంటే 1937లో రూపొందించడం జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సిక్కు ప్రతినిధి ఎవరు? మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సిక్కు ప్రతినిధి ఎవరు? సంపూరన్ సింగ్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సిక్కు ప్రతినిధి ఎవరంటే సంపూరన్ సింగ్ అండి. మహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడు ముస్లిం లీగ్లో చేరాడు అంటే 1913లో అండి. మహమ్మద్ అలీ జిన్నా 1913లో ముస్లిం లీగ్లో చేరాడండి. నెక్స్ట్ వేల్స్ రాకుమారికి గౌరవ పట్టా ఇచ్చిన యూనివర్సిటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ అండి. వేల్స్ రాకుమారుడికి గౌరవ పట్టా ఇచ్చిన యూనివర్సిటీ ఏదంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ. నెక్స్ట్ ప్రిన్స్ ఆఫ్ బెంగాల్ను అని ఎవరిని అంటారు అంటే మదన్ మోహన్ మాలయ్య అండి. బెనారస్ హిందూ యూనివర్సిటీ కోసం 1.5 కోటి నిధులు వసూలు చేసినందుకు ఇలా పిలవడం జరుగుతుంది. ప్రిన్స్ ఆఫ్ బెంగాల్ అని ఎవరిని అంటారు అంటే మదన్ మోహన్ మాలయ్య. ఎందుకు అంటారని కూడా అడగడం జరుగుతుందండి. అతన్ని ఎందుకు అలా అంటారంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ కోసం 1.5 కోటి నిధులు వసూలు చేసినందుకు ఇలా పిలవడం జరుగుతుంది ప్రిన్స్ ఆఫ్ బెంగాల్ అని. నెక్స్ట్ ది స్పాట్ లెస్ పండిట్ అని ఎవరిని అంటారంటే మదన్ మోహన్ మాలయ్య. ది స్పాట్ లెస్ పండిట్ అని ఎవరిని అంటారు? మదన్ మోహన్ మాలయ్య అండి. నెక్స్ట్ ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని అంటారు? ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని అంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని అంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. నెక్స్ట్ హైదరాబాదులో పౌర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది అంటే 1950లో. హైదరాబాదులో పౌర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడిందంటే 1950లో అండి. హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్కు మధ్య యథాతథ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1947 నవంబర్ 29న.
హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్కు మధ్య యథాతథ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1947 నవంబర్ 29న. ట్రావెన్కోర్ సంస్థాన రాజధాని తిరువనంతపురం అండి. ట్రావెన్కోర్ సంస్థాన రాజధాని ఏంటంటే తిరువనంతపురం. నెక్స్ట్, ట్రావెన్కోర్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసిన వారు ఎవరంటే బలరాం వర్మ. 1949లో విలీనం చేయడం జరిగింది. ట్రావెన్కోర్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసింది ఎవరంటే బలరాం వర్మ అండి. ఇతను 1949లో విలీనం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. దీనికన్నా ముందు నేను చాలా వీడియోస్ చేశాను టెట్ 2 డిఎస్సికి సంబంధించి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది టెట్ 2 డిఎస్సికి సంబంధించి. వీడియోలు అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మా ఏదైతే ప్లేలిస్ట్ ఒకసారి ఓపెన్ చేయండి. టెట్ 2 డిఎస్సికి సంబంధించి ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది, అందులో ఉంటాయండి వీడియోస్ అన్నీ. ఓకే అండి, మరొక వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.